అమ్మ నాకు తోడుగా. యెహోవా నిస్సి నా ధ్వజము, అల్ఫా ఒమేగా ఆదియు దేవునికే. సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను స్తుతి పాడేదను. అవును కదా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేను స్తుతి పాడేదను. చెప్పట్లు. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసిన యేసు నామమే ఆధారము కాదా? యేసు రక్తమే నా విజయము కాదా? పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికి ఆరాధన పలుకుదామండి.
సగం సగం పాడిన వారు ఈసారి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పాడతారు. ఎంతమంది సగం సగం పాడారు? యథార్థంగా చేతులెత్తి చూపించండి. పాడారు కదా? మనస్ఫూర్తిగా తనివి తీరే అంత వరకు ఆయనను ఆరాధించడానికి ఆశ ఉంది నాకు అన్నవారు చేతులెత్తి చూపిస్తారండి. యు రియలీ వాంట్ టు డూ ఇట్? హీఈస్ లుకింగ్ ఫర్ ట్రూ వర్షిపర్స్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అంటే యథార్థంగా ఆయనను ఆరాధించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఆ యథార్థంగా ఆరాధించే గుంపులో నేను ఉండాలయ్యా, నేను పూర్ణ ఆత్మతో. ఆ స్త్రీ తనకున్నదంతా కూడా ఇచ్చేసింది, యేసు ప్రభు పాదాల దగ్గర అంతా కుమ్మరించేసింది. ఈరోజు మన హృదయాల్ని ఆయన కోరేది బలులు లేకపోతే ఎక్స్పెన్సివ్ ఏం అడగట్లేదండి. ఏం అడుగుతున్నాడు తెలుసు? అన్నిటికంటే విలువైనది మన హృదయం. మన హృదయాన్ని కుమ్మరిస్తూ వన్ సబ్మిట్ వన్ డౌన్ ప్లీజ్. మనమందరం కలిసి అదే రీతిగా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామండి. లైవ్లో ఉన్నవారు మీరు కూడా హృదయపూర్వకంగా మాతో పాటు కలిసి ఆరాధిస్తున్నారని నమ్ముతున్నాము. మీరు ఇప్పటివరకు తెలియజేసిన విషయాలు బట్టి, మీరు ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో తెలియజేసిన విషయాలు బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మనమందరం కలిసి లెట్ us all be one in spirit. ఆత్మలో ఒకరిగా మనము అందరము కలిసి ఆరాధిద్దాం. రెడీ? మన బలహీనత నుండి మనల్ని విడిపించే దేవుడని ఆరాధిద్దామండి. ఆయనను ఆరాధిస్తుండగానే, ఆయనని ఘనపరుస్తుండగానే మన సమస్యలన్నింటినీ కూడా చిన్నవిగా చేస్తాడని నమ్ముతూ విశ్వసిస్తూ ఆరాధిద్దాము. ఆ దేవాది దేవుని పూర్ణ శక్తితో ఆరాధిద్దాము. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. మీరు ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆరాధన, ఆరాధన నా ప్రియమైన యేసుక్రీస్తుకే ఆరాధన. ఆరాధన, ఆరాధన గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధన. ఆరాధన ఆరాధన, ఆరాధన నా ప్రియుడు యేసుక్రీస్తుకే ఆరాధన. ఆరాధన, ఆరాధన గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధన. అందుకే ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఆయన చేతులతో నన్ను నిర్మించాడు, సృష్టించాడు. నా సృష్టికర్తను నేను కొనియాడతాను. యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచెను. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నిస్సి నా ధ్వజము. అల్ఫా ఒమేగా ఆది దేవునికే. తన చేతులతో నన్ను నిర్మించగా, నా సృష్టికర్తను కొనియాడేదను. తన చేతులతో నన్ను నిర్మించగా,
fulfill the dream.